మరిన్ని వార్తల సంక్షిప్తంగా చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో, పట్టణాల్లో అభివృద్ధి జోరందుకుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సీసీ రోడ్లను పరిశీలించిన ఆయన ప్రజల అవసరాల కోసం అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు 19.43 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద చెక్కుల్ని పంపిణీ చేశారు. విశాఖ సింహాచలం పుణ్యక్షేత్రంలో భక్తుల సంతృప్తి, దేవాలయ పవిత్రత, ఆస్తుల సంరక్షణే తన ప్రధాన కర్తవ్యమని ఆలయ నూతన ఈవో వెంకట్రావు అన్నారు. భక్తుల సౌకర్యార్థం మెరుగైన మార్పులు తీసుకొస్తామని తెలిపారు. అనంతపురం జిల్లా డి హిరేహాళ్ మండలం కల్యంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ రీఛార్జ్ కు డబ్బులు ఇవ్వలేదని నవీన్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా కోడేరు మండలం మరుట్లలో శ్రీ చిదంబర స్వామి రథోత్సవం సందర్భంగా ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. 14 జతల ఎద్దులు పోటీల్లో పాల్గొన్నాయి. గెలిచిన ఎడ్ల యజమానులకు నగదు బహుమతి అందజేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద ముస్టూరులో శ్రీ సిద్ధేశ్వర స్వామి, అమిత్యాల శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో తెప్పోత్సవం ఘనంగా జరిగింది. నారద పుష్కరిణిలో శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.